అందరికీ షలోం. ఈరోజు నిమ్రోదు అబ్రహాంని అగ్నిగుండంలో వేసిన తర్వాత ఏ విధంగా ఆయన బయటికి రావడం అనేది జరిగింది అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం చూద్దాం. అప్పుడు రాజసేవకులు, రాజకుమారులు, ప్రభువులను, పరిపాలనా అధికారులను, భూ ప్రజలందరూను వెరసి 900,000 మంది ఆ అగ్నిగుండముకు ఎదురుగా నిలువబడి అబ్రహామును చూడవచ్చిరి. అప్పుడు స్త్రీలను, పిల్లలను గుమికూడి ఇండ్ల పైకప్పులను, గోపురములను ఎక్కి అబ్రహాముకేమి జరుగునో అని చూడవచ్చిరి. వారు దూరమున చేరి చూడగా ఒక్క మనుషుడును మిగలకుండా వచ్చి ఆ దినమున జరుగు దృశ్యమును చూడవచ్చిరి. అప్పుడు రాజు యొక్క జ్ఞానులు, మేధావులు అబ్రహామును చూచి గట్టిగా అరచి రాజుతో చెప్పిరి, ప్రభువైన రాజా, ఆ మనుషుడు నిశ్చయముగా 50 సంవత్సరముల క్రింద చూచిన కుర్రవాడే. ఇతను జన్మించినప్పుడే ఒక పెద్ద నక్షత్రము 4 నక్షత్రములను మృంగివేసెను. అతడు నిశ్చయముగా ఇతడే అని పలికిరి. చూడుడి, ఇతని తండ్రే మీ ఆజ్ఞను ధిక్కరించి ఇతనికి బదులుగా వేరొకని తెచ్చి మీకు అతని చంపనిచ్చెను. రాజు ఆ మాటలు వినిన తర్వాత అమితాగ్రహము చెంది తెరాహును తన ముందుకు తెమ్మని ఆజ్ఞాపించెను. అప్పుడు రాజు తెరాహుతో ఇట్లనెను, నీవు ఈ జ్ఞానులు చెప్పిన మాటలు విన్నావా? ఇప్పుడు సత్యము చెప్పు. నీవు సత్యము చెప్పినట్లయితే నిరపరాధిగా విడుదల చేయబడతావు. రాజు, నీకు జ్ఞానులు చెప్పినది సత్యము. అప్పుడు రాజు ఇలా అనెను, నీవు నా ఆజ్ఞను మీరి ఎలా చేయగలిగావు? నీవు కనిన బిడ్డను నాకిచ్చి దాని విలువను తీసుకున్నావు అనెను. తెరాహు అప్పుడు రాజుతో ఇట్లనెను, ప్రభువైన రాజా, నా కుమారుని పట్ల ఉన్న సుకుమారమైన ప్రేమ నన్ను అలా ఉద్రేకపరిచింది. అందుకనే అప్పుడలా నా దాసి కుమారుని తెచ్చి నీకిచ్చి తిని అని చెప్పాను. అప్పుడు రాజు ఇట్లనెను, నిన్నిలా చెయ్యమని ఎవరు సలహా చెప్పిరి? అది ఎవరైనా నీవు దాచవద్దు. అలా దాచకుండా చెప్పినట్లయితే నీవు చావకుందువు. అంటే అబ్రహామును తీసుకెళ్లి ఆ యొక్క అగ్నిగుండంలో వేయడం అనేది జరిగింది. ఆ సమయంలో అక్కడ చూసినటువంటి జ్ఞానులందరూ కూడా కేకలు వేసి, మేము చెప్పినటువంటి కుర్రాడు ఇతనే అని చెప్పి రాజుతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు తెరాహును పిలిచి రాజు అడగటం జరిగింది, నువ్వు ఈ కుమారునికి వెల కూడా తీసుకున్నావు, ఎందుకు ఇలా చేసావు? నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు అని అడిగినప్పుడు, నా కుమారుడు హారాను నాకు ఇలా సలహా ఇచ్చాడు అని అక్కడ కొడుకు మీద పెట్టేయడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఆయన భయపడే ఆ విధంగా చెప్పేయడం అనేది జరిగింది. రాజు అన్న మాటలకు తెరాహు బహుగా భయపడెను. అప్పుడు రాజుతో ఇట్లనెను, నా పెద్ద కుమారుడైన హారాను నాకు సలహా ఇచ్చెను. అబ్రహాము పుట్టినప్పటికీ తన వయస్సు 32 సంవత్సరముల వయసు గలవాడు. నిజానికి హారాను తన తండ్రికి ఏ విధమైన సలహా ఇచ్చి ఉండలేదు. కానీ రాజు అన్న మాటలకు తెరాహు మిక్కిలి భయపడి అలా చెప్పెను. అప్పుడు రాజు తెరాహుతో ఇట్లనెను, నీ కుమారుడు నీకు ఆ విధమైన సలహా ఇచ్చినందుకు గాను, రాజు కోర్కెను తీర్చ నిరాకరించి రాజుపై తిరుగుబాటు చేసినందుకు గాను అతడు కూడా అబ్రహాముతో కలిసి అగ్నిగుండంలో పడి చచ్చుటకు ఆజ్ఞాపించుచున్నాను అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. హారాను ఆ సమయమున ఆ మాట విని అబ్రహాము మార్గములను అనుసరించ ఇష్టపడెను. కాబట్టి అబ్రహాము సంగతి మనసులోనే పెట్టుకునెను. అప్పుడు హారాను తన మనసులో ఇట్లనుకొనెను, అబ్రహాము చేసిన దానికి రాజు అబ్రహామును బలవంతంగా పట్టి తెచ్చెను. అబ్రహాము రాజుపై ఆధిక్యత వహిస్తే అబ్రహామును అనుసరించెదను. ఒకవేళ రాజు అబ్రహాముపై ఆధిక్యత వహిస్తే రాజు వెంటే పోయేదను అని అనుకొనెను. తెరాహు తన కుమారుడైన హారానును గూర్చి చెప్పిన మాటలు విని రాజు హారానును కూడా అబ్రహాముతో కలిపి బంధించెను. అంటే తెరాహుని నీకెవరు సలహా ఇచ్చారు ఇలా చేయమని అని చెప్పి అడిగాడు. అలా ఎవరో సలహా ఇచ్చారో చెప్తే నిన్ను చంపను, విడిచిపెడతాను అని చెప్తే ఆయన ఏం చేశాడంటే ఆయన పెద్ద కుమారుడి మీద పెట్టేయడం అనేది జరిగింది. నిజానికైతే హారాను అసలు ఎలాంటి సలహా కూడా ఆయన యొక్క తండ్రికి ఇవ్వలేదు. కానీ ఈయన తప్పించుకోవడం కోసం కొడుకు మీద అక్కడ అబద్ధం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అబ్రహాంతో పాటు ఈయన కూడా బంధించి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈయన ఏమనుకున్నాడంటే మనసులో, అబ్రహాము వైపు ఉందాము, రాజు మీద ఆధిక్యత సాధిస్తే అబ్రహాం వైపు ఉందాము, అబ్రహాం మీదే రాజు ఆధిక్యత సాధిస్తే ఆయన వైపు వెళ్ళిపోదాము అనేటువంటి ద్విమనస్కుడు అయి ఉన్నాడు అక్కడ. కాబట్టి అక్కడ ఈయనకి ఏం జరిగిందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. అగ్నిలో వేయుటకు అబ్రహాము, హారానులు ఇద్దరూ తేబడెను. భూరాజులందరూ, రాజసేవకులు, రాజ పరిపాలకులు, రాజకుమారులు, పిల్లలు, స్త్రీలు అందరూ వచ్చి అక్కడ నిలువబడిరి. రాజసేవకులు అబ్రహామును అతని సోదరుని తీసుకుని వచ్చి వారి వస్త్రములన్నిటినీ తీసివేసి అంగవస్త్రములను మాత్రమే ఉంచిరి. వారిద్దరు కాళ్ళు చేతులు వంచబడినట్లు చేసి కట్టివేసి రాజసేవకులు వారిద్దరిని మండుచున్న అగ్నికొలిమిలోనికి విసిరివేసిరి.
అంటే అబ్రహాంని అతని సోదరుని కూడా ఇద్దరిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టివేసి వారి వస్త్రాలన్నీ కూడా తీసివేసి ఒక అంగవస్త్రాన్ని మాత్రమే ఉంచి అగ్నిగుండంలోనికి విసిరివేయడం అనేది జరిగింది. అబ్రహాము ఎలోహిమును ప్రేమించెను గనుక అతనిపై కనికరము చూపి క్రిందికి వచ్చి అబ్రహాము అగ్నిలో మండకుండా కాపాడెను. వారు అతనికి కట్టిన కట్లు కాలిపోయెను. అబ్రహాము మాత్రము అగ్నిలో నడిచెను. హారాను హృదయము లోపరహితము కానందున అతడు అగ్నిలోనికి విసిరివేయబడినప్పుడు కాలి బూడిదైపోయెను. అతనిని అగ్నిలోనికి విసిరిన మనుషులలో 12 మంది మీదికి అగ్ని వ్యాపించి వారు కూడా దహింపబడి చనిపోయిరి. అంటే ఇక్కడ అబ్రహాంని ఆయన సోదరుని ఇద్దరిని కూడా అగ్నిలో వేయడం అనేది జరిగింది. అయితే పూర్ణ హృదయంతో అబ్రహాము తండ్రిని సేవించాడు కాబట్టి ఆయన్ని కాపాడడం అనేది జరిగింది. అయితే ఆయనకు కట్టిన కట్లు మాత్రం కాలిపోయాయి కానీ అతను మాత్రం ఏమీ అవ్వలేదు. అయితే హారాన్ని విసిరినప్పుడు మాత్రం ఆయన కాలి బూడిదైపోయాడు. ఆయనతో పాటు విసిరిన వారు కూడా 12 మంది అగ్ని వచ్చి వారిని కాల్చివేయడం జరిగింది. వారు కూడా చనిపోవడం కూడా జరిగింది. మరియు అబ్రహాము అగ్ని మధ్యమున 3 పగళ్ళు 3 రాత్రులు ఉండి నడిచెను. రాజకుమారులందరూ అగ్నిగుండంలో అబ్రహాము నడుచుట చూచి చాలా ఆశ్చర్యపడిరి. అబ్రహాము ధరించిన అంగవస్త్రము కూడా కాలిపోలేదు, కానీ అతనికి కట్టిన కట్లు మాత్రము కాలిపోయినవి. వారు లేచి వెళ్లి రాజుతో వారు చూచినది చెప్పిరి. వారి మాటలు విన్న రాజు తన హృదయమందు అధైర్యపడెను. కానీ రాజు వారి మాటలను నమ్మలేకపోయాడు. అతని నుంచి విశ్వాసులైన రాజకుమారులను ఆ విషయమై చూడపంపెను. వారు వెళ్లి చూచి వచ్చి రాజునకు చెప్పిరి. వారు చెప్పినది విని రాజు లేచి అతనిని చూడటానికి వెళ్ళెను. అతను చూడగా అబ్రహాము అగ్ని మధ్యమున అటూ ఇటూ నడుచుట చూచెను. అది చూచిన రాజు బహుగా ఆశ్చర్యపడెను. రాజు అబ్రహామును అగ్నిగుండము నుండి బయటికి తీసుకుని వచ్చుటకు ఆజ్ఞాపించెను. సేవకులందరూ అతని దగ్గరకు వచ్చుటకు ప్రయత్నించిరి గాని వారికి సాధ్యపడలేదు. అబ్రహాము చుట్టూ ఉన్న అగ్నిజ్వాలలు వారి మీదికి వస్తున్నవి. రాజసేవకులు ఆ అగ్నిగుండము నుంచి పారిపోయిరి. రాజు వారిని గద్దించి, మీరు త్వరపడి అబ్రహామును అగ్నిగుండము నుండి బయటకు తీసుకే మీరు చచ్చెదరనెను. రాజు సేవకులు మరలా అబ్రహామును తెచ్చుటకు అగ్నిగుండము దగ్గరకు వెళ్ళిరి. అయితే ఆ అగ్నిజ్వాలలు వీరి మీదకి వచ్చి వారి ముఖములను కాల్చివేశెను. ఆ విధముగా 8 చనిపోయిరి. అంటే ఆ అగ్నిగుండంలో అబ్రహాము అటు ఇటు నడుస్తూ కనిపించాడు. అయితే రాజసేవకులు ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. మళ్ళీ కొంతమందిని అక్కడికి పంపడం అనేది జరిగింది. అయితే వారు కూడా వచ్చి అదే విధంగా చెప్తే రాజు చూడటానికి వెళ్ళాడు. అయితే నిజంగానే అబ్రహాము ఆ అగ్ని మధ్యన అటు ఇటు నడుస్తూ కనిపించాడు. దానికి చాలా ఆశ్చర్యపడి రాజు ఆయన యొక్క సేవకులు ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అబ్రహాంని ఆ యొక్క అగ్నిగుండం నుంచి బయటికి తీసుకురండి అంటే ఆ వేడికి వారు తట్టుకోలేక వచ్చేయడం అనేది జరిగింది. అయితే వారి మీద కోప్పడి మళ్ళీ పంపడం అనేది జరిగింది. అయితే వారు ఆ యొక్క అబ్రహాంని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు వారి మీదకి అగ్ని వచ్చి వారి ముఖాలని కాల్చివేసింది. ఆ విధంగా 8 మంది ఆ సమయంలో చనిపోవడం అనేది జరిగింది. మరియు రాజు అతని భటులను అగ్నిగుండమును చేరుట దుర్లభమని తెలిసి వారు అగ్నిలో నుండి చావకుండునట్లు అబ్రహామును పిలిచెను. అతను ఇట్లు పిలువసాగెను, ఆకాశమందున్న ఎలోహిం సేవకుడా, అగ్ని నుండి బయలుదేరి రమ్ము అనెను. అప్పుడు అబ్రహాము రాజు స్వరమును విని అగ్ని నుండి బయలుదేరి వచ్చి రాజు ముందుకు వచ్చి నిలువబడెను. అలా అబ్రహాము వచ్చి రాజు దగ్గరకు వచ్చుట రాజసేవకులు చూచిరి. అబ్రహాము అంగవస్త్రములు కూడా దహించుకుపోకుండా అతనికి కట్టిన కట్లు మాత్రమే కాలిపోవుట చూచిరి. రాజు అబ్రహాముతో ఇట్లనెను, నీవు అగ్నిగుండంలో దహించుకుపోకుండుటకు ఎలా సాధ్యపడెను? రాజు అబ్రహాముతో ఇట్లనెను, భూమికి ఆకాశమునకు ఎలోహిమైన వాడు, నేను విశ్వాసమించిన వాడు ఆయన తన శక్తి అంతటితో నన్ను నీవు దహించుటకు ఉంచిన అగ్ని నుండి నన్ను కాపాడెను. అబ్రహాము సోదరుడైన హారాను దహించుకుపోయి బూడిదయ్యెను. వారు అతని శరీరమునకై వెతకగా అది అగ్నిలో దహించబడి ఉండెను. అగ్ని యందు దహించబడినప్పుడు హారాను వయసు అతను చనిపోవు నాటికి 82 సంవత్సరములు. రాజు రాజకుమారులు భూజనులంతా ఎలోహిం చేత అగ్నిగుండము నుండి రక్షింపబడిన అబ్రహామును చూచి అతనికి వంగి నమస్కరించిరి. నాకు నమస్కరించవద్దు, మిమ్ములను సృష్టించిన ఈ విశ్వానికి అధిపతి అయిన ఎలోహింనకే నమస్కరించి ఆయనను సేవించి ఆయన మార్గములయందే నడువుడి. ఆయనే నన్ను ఈ అగ్నిగుండము నుండి కాపాడినవాడు. ఆయనే మనుషులందరి ఆత్మలను సృష్టించినవాడు. ఆయనే మన తల్లుల గర్భమునందు మనలందరినీ తయారు చేసి మనలను ఈ భూమి మీదకి రప్పించినవాడు. ఆయనే మనందరినీ మనకొచ్చిన ఆపదల నుండి కాపాడి రక్షించేవాడు అని వారితో చెప్పాను.
అంటే ఇక్కడ వారందరూ వచ్చి ఈయనకి నమస్కరించడం అనేది జరిగింది. అప్పుడు ఆయన, నాకు కాదు నమస్కరించేది, ఈ సృష్టికర్త అయినటువంటి ఎలోహింనే మీరు సేవించాలి, ఆయన్నే అనుసరించాలి, ఆయనే మనల్ని కాపాడువాడు అని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అబ్రహాము అగ్నిగుండము నుండి కాపాడబడుట, అతని సోదరుడు దహించబడి బూడిదయగుట రాజును అతని సేవకులందరూ చూచి చాలా ఆశ్చర్యము పడి వారి దృష్టిలో అద్భుతమైనదయ్యెను. అప్పుడు రాజు అబ్రహామునకు చాలా బహుమతులు ఇచ్చెను. అంతేగాక రాజు అబ్రహామునకు 2 ప్రధాన సేవకులను ఇచ్చెను. అందులో ఒకని పేరు ఓని, రెండవ వాని పేరు ఎలియాజరు. రాజులందరూను రాకుమారులందరూ రాజసేవకులందరూ అబ్రహాముకు బంగారమును వెండి ముత్యములను బహుమతిగా ఇచ్చిరి. రాజు అతని రాజకుమారులు అతనిని పంపివేసిరి. అబ్రహాము శాంతికరముగా వెళ్ళెను. అబ్రహాము రాజు నుండి ప్రశాంతంగా వెళ్ళెను. రాజసేవకులలో చాలా మంది అబ్రహామును అనుసరించిరి. 300 మంది సుమారుగా అబ్రహామును అనుసరించి వెళ్ళిరి. అంటే ఇక్కడ ఆ బొమ్మలు పగలు కొట్టడం వల్ల ఆ తండ్రి తీసుకొచ్చి ఇక్కడ నిమ్రోద్ దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. నిమ్రోదు అబ్రహాంని శిక్షించడం అనేది జరిగింది. అయితే ఆ యొక్క అగ్నిగుండంలో వేయించినప్పుడు ఈయన నమ్మినటువంటి ఎలోహిం అబ్రహాంని ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా బయటకు తీసుకుని వచ్చాడు, ఆయన సోదరుడు 2 విధాలుగా ఆలోచించడం వల్ల ఆయన ఏ విధంగా ఈ యొక్క అగ్నిగుండంలో చనిపోయాడనే విషయాలు మనం చూసాం. అయితే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అగ్నిగుండము నుండి బయలుదేరి వచ్చిన 2వ సంవత్సరమున అనంతరము 52వ సంవత్సరం వయసులో నుండగా రాజైన నిమ్రోదు బాబేలు సింహాసనంపై కూర్చుండి ఉండగా గాఢ నిద్రపోయెను. అప్పుడు అతడు తన సిబ్బందితోనూ సైన్యముతోనూ సైన్యాధిపతులతోనూ రాజుగారి కొలిమికి ఎదురుగా ఒక లోయలో నిలవబడి ఉండగా, అంటే అబ్రహాము ఆ యొక్క అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వారంతా చాలా బహుమతులు ఇచ్చి ఆయన్ని పంపడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన సారాను వివాహం చేసుకోవడం కూడా జరిగింది. అది అయిపోయిన తర్వాత నిమ్రోదు ఒక కల కంటాడు. అంటే ఇది జరిగిన 2వ సంవత్సరంలో. అదేంటంటే అతను కన్నులెత్తి చూడగా అబ్రహాము పోలికలున్న ఒక మనుషుడు అగ్ని కొలిమి నుండి వచ్చి రాజునొద్ద నిలువబడి తన కత్తి దూసెను. దూసిన తన కత్తితో రాజుపై కురికెను. రాజు ఆ మనుషుని నుండి భయపడి పారిపోయెను. రాజు పరిగెత్తుచుండగా ఆ మనుషుడు ఒక గ్రుడ్డు విసిరెను. అది రాజు తలకు తగిలి ఒక నదిలా మారిపోయినది. రాజు సిబ్బంది అందరూ ఆ నదిలో పడి మునిగిపోయి చనిపోయిరి. అప్పుడు రాజు 3 మనుషులతో పరిగెత్తి పారిపోయెను. ఆ 3 మనుషులు రాజవస్త్రములు ధరించిన వారై ఉండి రాజసంతో నిండిన వారే కనిపించిరి. వారు పరిగెత్తుచుండగా నది మరలా గ్రుడ్డుగా మారిపోయినది. తరువాత ఆ గ్రుడ్డు నుండి ఒక పక్షి ఒకటి బయటకు రాగా అది రాజు తల మీదికి ఎగిరి వచ్చి రాజు కన్నులను పెరికించుకుని పోయెను. ఈ దృశ్యమును బట్టి బహుగా చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు రాజు నిద్ర నుండి మేల్కొనెను. అతని ఆత్మ కలవరపడెను. అతను బహుగా భయకంపితుడయ్యెను. అంటే ఈయనకు మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక కల రావడం అనేది జరిగింది. ఈయన్ని ఒక కత్తి దూసి ఒక వ్యక్తి ఈయన పైకి రావడం అనేది జరిగింది. అప్పుడు ఒక గ్రుడ్డు ఈయన మీదకి విసిరితే రాజు తలకు తగిలి అది ఒక నదిలాగా మారిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన సిబ్బంది అంతా కూడా నదిలో పడి చనిపోవడం అనేది జరిగింది. ఆయన మళ్ళీ ఇలా పరిగెత్తుచుండగా నది మరలా ఒక గ్రుడ్డుగా మారిపోయింది. దాని నుంచి ఒక పక్షి వచ్చి ఆయన కన్నులను పెరికించుకుని వెళ్ళిపోయింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదయమే రాజు తన సింహాసనము మీద నుండి భయంతో లేచి తన జ్ఞానులను మంత్రగాళ్లను అతని ముందుకు రమ్మని ఆజ్ఞాపించి వారితో తన కలను గూర్చి వివరించెను. మరియు రాజు యొక్క జ్ఞానులలో ఆనూకి అను నామము కలిగిన వాడు రాజునకు ఈ విధముగా జవాబిచ్చెను. రాబోవు దినములలో అబ్రహాము అతని సంతానము నీ మీదికి లేచి నీపైకి యుద్ధమునకు వద్దురు, అంతేగాని మరేమీ కాదు ప్రభు అని అనెను. అయితే ఇక్కడ మళ్ళీ ఒక కల కనడం అనేది జరిగింది. అయితే ఇతన్ని ముందే చంపేయవలసింది, ఎందుకు నేను ఇతన్ని విడిచిపెట్టాను అని మళ్ళీ ఈయన హృదయంలో అనుకోవడం అనేది జరిగింది. తర్వాత అబ్రహాం కొరకు ఈయన సేవకుల్ని పంపించడం కూడా జరుగుతుంది. అయితే అనూకి అనేటువంటి ఒక వ్యక్తి అబ్రహాం సంతానము నీ మీదకి లేస్తారు, వారే నిన్ను చంపుతారు అని అక్కడ రాజుకి సలహా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి రహస్యంగా వెళ్ళి మళ్ళీ అబ్రహాం తీసుకుని రమ్మని అక్కడ సేవకులతో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.